నమస్కారం మిత్రులారా, పక్కా అప్డేట్ ఛానల్కి స్వాగతం. భారతదేశంపై అమెరికా 50% సుంకాన్ని విధించింది. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నిర్ణయానికి కారణం భారతదేశం రష్యా నుండి చమురును దిగుమతి చేసుకోవడమే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ సుంకం 25% నుండి 50%కి రెట్టింపు చేయబడింది. ఇది భారతీయ ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు ట్రంప్ ఒక కార్యనిర్వహణ ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇది భారతదేశంపై అమెరికా వాణిజ్య దూకుడును మరింత స్పష్టం చేస్తుంది. ఈ కొత్త సుంకం అన్ని భారతీయ ఎగుమతులకు వర్తించదు. అమెరికా జాతీయ భద్రతకు అవసరమైన వస్తువులు, సెమీకండక్టర్లు, ఫార్మా, స్టీల్ మరియు అల్యూమినియం వంటి ఎగుమతులకు మినహాయింపు ఇచ్చారు. అయితే మిగిలిన చాలా భారతీయ వస్తువులు ఈ సుంకం పరిధిలోకి వస్తాయి. 2024-25లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $131.84 బిలియన్ చేరుకుంది. ఈ నేపథ్యంలో 50% దిగుమతి సుంకం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సుంకం కేవలం వాణిజ్యపరమైనది మాత్రమే కాదని, రాజకీయ ప్రేరేపితమైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారతదేశాన్ని శిక్షించే చర్యగా దీనిని వారు భావిస్తున్నారు. భారతదేశం ఈ ఆరోపణలను ఖండించింది మరియు పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరిని ఎత్తిచూపింది. తమ దిగుమతులు మార్కెట్ కారకాలపై ఆధారపడి ఉంటాయని మరియు తమ 1.4 బిలియన్ల ప్రజల ఇంధన భద్రతను నిర్ధారించే లక్ష్యంతో ఉన్నాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా కూడా రష్యా నుండి యురేనియం మరియు ఎరువులు వంటి వాటిని దిగుమతి చేసుకుంటున్నప్పుడు భారతదేశంపై సుంకాలు విధించడం అన్యాయమని భారతదేశం వాదిస్తోంది. ఈ విషయంపై ట్రంప్ను ప్రశ్నించగా ఆయన సమాధానం దాటేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారతదేశం తన వాణిజ్య భాగస్వామ్యాలను విస్తరించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రష్యా మరియు చైనాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ మాస్కోలో పర్యటించారు మరియు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా రష్యా మరియు చైనాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలు భారతదేశం యొక్క వ్యూహాత్మక వైవిధ్యీకరణను సూచిస్తున్నాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.